భారతదేశ హృదయ భాగంలో దేవుడి స్వంత దేశం అని పిలువబడే ఒక స్వర్గం కేరళ ఈ సంవత్సరంలో అకస్మాత్తుగా విషాదానికి గురైంది. తన ఆకుపచ్చని ప్రకృతి మరియు వెచ్చని ఆతిథ్యం కోసం ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రం భారీ వరదల వల్ల మునిగిపోయింది. ఈ నిరంతర వర్షాలు ఈ సుందర ప్రాంతాన్ని జల ప్రళయంగా మార్చాయి. అయితే ఈ యొక్క జల ప్రళయానికి ముఖ్య కారణం కేరళ భౌగోళికంగా వరదలకు గురయ్యే ప్రాంతం. పశ్చిమ కనుమలతో చుట్టుముట్టబడి అధిక వర్షపాతం నమోదవుతుంది. ఇదే వరదలకు ప్రధాన కారణం. అంతేకాకుండా అడవుల నరికివేత మరియు అక్రమ నిర్మాణాలు వరదల తీవ్రతను పెంచుతున్నాయి. అడవులు వర్షాన్ని శోషించుకునే సహజ స్పాంజులు లాంటివి. వీటి నరికివేత వల్ల వరదలు తీవ్రమవుతున్నాయి. అలాగే నదులు మరియు నీటి వనరుల ఆక్రమణ కూడా పెద్ద సమస్యగా మారింది. అనేక మందికి ఆతిథ్యాన్ని ఇచ్చే కేరళ ఈనాడు దయనీయమైన పరిస్థితి చేరుకున్నది. కాబట్టి కేరళ కోసం ప్రార్థిద్దాం, పనిచేద్దాం.